దానికి సంబంధించిన పరిష్కారాలు చూపించి మనను ఉద్ధరిస్తారు. కాబట్టి గురువుకి అత్యున్నతమైన పీట వేసింది భారతీయ సంస్కృతి. గురువు యొక్క ఆ మాటలను విని పరమానందంతో రామచంద్రుణ్ణి విశ్వామిత్ర మహర్షి వెంట పంపడానికి అంగీకరించినాడు. వెంటనే లక్ష్మణస్వామి ఊరుకుంటాడా? ఆయన కూడా నేను వస్తానన్నయ్య నీతో అని రామలక్ష్మణులు ఇద్దరు సరయు నదీ తీరం వరకు నడుస్తూ విశ్వామిత్ర మహర్షి వెంట వెళ్ళారు. అక్కడ ఒక పడవ మీద ఎక్కి నావలో అవతలి ఒడ్డుకు దాటడానికి ఓ నావ ఎక్కారట. అప్పుడు నావికుడు రామనామాన్ని అత్యంత అద్భుతంగా గానం చేస్తూ ఉన్నాడు. ఆ నావికుడు రామ సీతారామ రామ సీతారామ రఘురామ జయ రామ రామ నా మనవి విని ఏమంటివి రామ రామ సీతారామ రఘురామ జయ రామ రామ నా మనవి విని ఏమంటివి రామ జయ రామ సీతారామ. అపరాధిని నెపమెన్నక కృప చూడుము రామ జపతపము చేసి గతి నెపమెరుగను రామ అపరాధిని నెపమెన్నక కృప చూడుము రామ జపతపము చేసి గతి నెపమెరుగను రామ జయ రామ సీతారామ రఘురామ జయ రామ రామ నా మనవి విని ఏమంటివి రామ రామ సీతారామ. సౌఖ్యం బదికం బని ఎంచితిరా రామ కలకాలము ఒక రీతిగా గడువదు కద రామ ఇలా సౌఖ్యం బదికం బని ఎంచితిరా రామ కలకాలము ఒక రీతిని గడువదు కద రామ జయ రామ సీతారామ రఘురామ జయ రామ రామ నా మనవి విని ఏమంటివి రామ రామ సీతారామ. సౌఖ్యం బదికం బని ఎంచితిరా రామ కలకాలము ఒక రీతిని గడువదు కద రామ జయ రామ సీతారామ రఘురామ జయ రామ రామ నా మనవి విని ఏమంటివి రామ రామ సీతారామ. సురవందిత భద్రాచలపుర నిలయుడ రామ కరుణ గలిగి రామదాసును కరుణించవే రామ సురవందిత భద్రాచలపుర నిలయుడ రామ కరుణ గలిగి రామదాసుని కరుణించవే రామ జయ రామ సీతారామ రామ జయ రామ రామ నా మనవి విని ఏమంటివి రామ రామ సీతారామ రామ సీతారామ జయ రామ సీతారామ. జై శ్రీమద్ రమారమణ గోవిందో హరి గోవింద గోవింద. బిగ్గరగా అనండి అందరూ కూడా గోవింద నామస్మరణతో మన పాపాలన్నీ పటాపంచలైపోవాలి. గోవింద గోవింద. జై బోలో జగదంబా విశ్వపాలిని మాతాకి జై. ఈరోజు అమ్మవారి అనుగ్రహంతో ఇక్కడ అమ్మ ముందు నిల్చొని అమ్మ పలికిస్తున్నటువంటి మాటలతో మనం భగవన్ నామాన్ని ముందుకు తీసుకొని వెళ్తూ ఉన్నాం. అలా ఆ నావికుడు రామనామాన్ని అత్యద్భుతంగా గానం చేస్తూ యువతలి ఒడ్డు నుండి అవతలి ఒడ్డుకు సరయు నదిని దాటించాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణులను వెంటబెట్టుకొని వెళుతూ ఉన్నాడు.
పెద్ద శబ్దం వినిపించింది దూరంగా. అప్పుడు రామచంద్రమూర్తి అడిగాడు, స్వామి ఏమిటా శబ్దం? ఏం లేదు రామా, పూర్వము బ్రహ్మదేవుడు కైలాసంలో ఒక సరోవరం ఉండాలని భావించి సృష్టించాడు, అదే మానస సరోవరం. ఆ మానస సరోవరం నుండి పుట్టిందే సరయు నది. ఆ సరయు నది గంగా నదిలో కలిసే సంగమ ప్రదేశం అది. అది చాలా ఎత్తు నుండి పడుతుంది కాబట్టి అక్కడ ఆ శబ్దం అంత పెద్దగా వినిపిస్తుంది. దాన్ని గంగా సరయు సంగమ ప్రదేశం అంటారు. ఇది చాలా పవిత్రమైన ప్రదేశం రామా అని చెప్తూ దానికి సంబంధించిన ఉదంతాలను కూడా చెప్తూ ఉన్నాడు విశ్వామిత్ర మహర్షి. పూర్వము పరమేశ్వరుడు స్థాణువు వలె కదలక మెదలక నిశ్చలమైన తపోనిష్టలో ఉన్న ప్రదేశం కాబట్టి దీన్ని స్థాణ్వాశ్రమం అని అంటారు. మరొక పేరు కూడా ఉంది. ఏంటది? పరమేశ్వరుడు తన 3వ నేత్రంతో ఆ మన్మధుని భస్మం చేసిన ప్రదేశం కూడా ఇదే. కాబట్టి మన్మధునికి అనంగుడని ఈ దేశానికి అనంగ దేశం అనే పేరు కూడా ఉంది రామ అని చెప్తూ, ఆ రాత్రికి మనం ఇక్కడే బస చేస్తాం అని విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులను తన వద్ద ఉంచుకొని అక్కడే నిద్రించారు. తెల్లవారింది. రామచంద్రమూర్తికి మేలుకొల్పు పాడుతున్నాడు. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమానికం. ఇక్కడ కౌసల్య సుప్రజారామ అన్నాడు, కానీ దశరథ సుప్రజారామ అనలేదు. ఎందుకంటే మొట్టమొదటిగా విశ్వామిత్రుని వెంట వెళ్ళడానికి అంగీకరించింది ఆ తల్లి కౌసల్య మాతనట. అందుకని ఆ విశ్వామిత్ర మహర్షి కౌసల్య సుప్రజారామ అనే పేరుతో అనే శ్లోకంతో వాళ్ళను నిద్ర లేపుతూ ఉన్నాడు. అలనీల గగనంబు అరుణారుణంబాయే కులదైవముదయాద్రి కొలుగుండి పయనించే కొలను తామరలన్నీ పులకించి విరిసినవి నళినాబ్జయిక నీవు నయనాలు విడవలెను మేలుకో శ్రీరామ నీల నీరద శ్యామా మేలుకో మేలుకో మేలైన గుణధామ మేలుకో శ్రీరామ. పదయుగలి సేవింప ప్రణపునేయునరింప వదనార విందమును ఉదమార పరికింప బంగారు వాకిళ్ళ పడిగా పులైయున్న బంగారు వాకిళ్ళ పడిగా పులైయున్న భక్త కోటిని వేగ పాలింపలేవయ్య మేలుకో శ్రీరామ నీల నీరద శ్యామా మేలుకో మేలుకో మేలైన గుణధామ మేలుకో శ్రీరామ. అలా విశ్వామిత్ర మహర్షి రామలక్ష్మణులు ఇద్దరిని మేలుకొల్పాడు. వాళ్ళకి ఆకలి నిద్ర ఇలాంటివి ఏవి ఉండకూడదని తన ప్రయాణం సవ్యంగా జరగడానికి వాళ్ళకి 2 విద్యలు ఉపదేశించాడట. అవి బల
అతిబల అనే 2 విద్యలని వాళ్లకు ఉపదేశించి రామ లక్ష్మణులతో కలిసి ముందుకు సాగుతూ దండకారణ్యంలో ప్రవేశించారు విశ్వామిత్ర మహర్షి మరియు రామలక్ష్మణులిద్దరు కూడా. ఆ దండకారణ్యానికి కూడా ఒక చరిత్ర ఉంది. పూర్వము ఇక్ష్వాకు వంశురాజైనటువంటి దండుడు అనే రాజు ఉండేవాడు. అతడు ఒకసారి వేటకై అరణ్యానికి వెళ్ళాడు, ఈ దండకారణ్యానికే వెళ్ళాడట. అక్కడ శుక్రాచార్యుని కుమార్తెను మోహించి ఆయన దగ్గరే శిష్యుడిగా చేరాడు. ఇది గమనించినటువంటి శుక్రాచార్యుడు ఆ రాజును నీ రాజ్యంపై 5 రోజులు అగ్నివాన కురిసి దగ్ధమైపోగాక అని శపించాడట. వెంటనే ఆ రాజ్యం అంతా, దండుని రాజ్యం దగ్ధమైంది. అలా ఏర్పడ్డదే ఈ దండకారణ్యం అని ఒక ఇతివృత్తాన్ని చెప్తూ మరొకటి కూడా చెప్తూ ఉన్నాడు. పూర్వము దేవేంద్రుడు వృత్రాసురుడు అనేటువంటి ఒక రాక్షసుని తన వజ్రాయుధం చే సంహరించాడు. కానీ వృత్రాసురుడు బ్రాహ్మణుడు. బ్రహ్మహత్యా పాతకం ఊరికే వదిలిపెట్టదు. ఆయనకి ఆ బ్రహ్మహత్యా పాతక ప్రభావం వలన దేవేంద్రుని కూడా తప్పించుకోలేకపోయాడు. అంత గొప్పది బ్రహ్మహత్యా పాతకం. ఏ ప్రాణికి అపకారం తలపెట్టకూడదు. అందులోకి బ్రహ్మహత్యా పాతకం చాలా ఘోరమైనటువంటి చెడ్డ ఫలితాలను మనకిస్తుంది. అలాంటి బ్రహ్మహత్యా పాతకం చేయడం వల్ల ఆయనకి మలద కరుష అంటే నిరంతరం ఆకలి, నిరంతరం దాహం, ఈ బాధ నుండి విముక్తి పొందలేక పాపం ఆ దేవేంద్రుడు ఎన్నో పుణ్యక్షేత్రాలను తిరిగాడట. కానీ ఎక్కడా కూడా ఆయన విముక్తుడు కాలే. చివరికి ఈ గంగా సరయు సంగమ ప్రదేశానికి వచ్చి ఇక్కడ స్నానం ఆచరించి అతడు తన పాపాన్ని పోగొట్టుకొని ఆ రాజ్యానికి మలద కరుష అని 2 పేరు పెట్టి దానికి ఎవరైతే అగస్త్య మహాముని తగినవాడని భావించి ఆయన రాజపురోహితునిగా అక్కడ ఏర్పరిచాడట. ఇది ఇలా ఉండగా సుకేషుడు అనే ఒక యక్షుడు ఉండేవాడు. వాడికి సంతానం కలగలేదు. సంతానం కోసం అతడు బ్రహ్మదేవుని ప్రార్థించాడట. ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేస్తే బ్రహ్మ ప్రత్యక్షమై నాయన